Hi, this is Naresh Kumar. Welcome back to Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన లోకస్ అనే చాప్టర్లో నుంచి 4 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లం ఏపీ స్టేట్లో మేలో 2016లో 4 మార్కులకి అడగడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ మనం ఎలా చేయాలో ఒక్కసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి, ఫైండ్ ద లోకస్ ఆఫ్ పీని కనుక్కోమంటున్నాడు. ఇఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ పీ ఫ్రమ్ ఏ, అంటే పీ నుంచి ఏకి అనమాట. ఓకే, సో ఏదో ఒక పాయింట్ ఇక్కడ పీ తీసుకుంటున్నా. సో పీ నుంచి ఏకి, ఏ అంటే ఇదో ఇక్కడ పీ అనుకుంటున్నా. సో మనం లోకస్ పైన ఏదైనా ఒక పాయింట్ పీ ఆఫ్ x1 y1 అని తీసుకుంటాం. ఓకే, సో ఏ అంటే ఇక్కడ 3,0 ఇక్కడ వరకు రాసాం. ఈజ్ అంటే పిఏ ఈజ్ ఈక్వల్ టు, ఈజ్ అంటే ఎప్పుడైనా ఈజ్ ఈక్వల్ టు, చూడండి ద డిస్టెన్స్ ఆఫ్ పీ ఫ్రమ్ ఏ అంటే పీ నుంచి ఏకి అనమాట. ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు, ట్వైస్ అంటే 2 రెట్లు, థ్రైస్ అంటే 3 టైమ్స్ అంటాం. ద డిస్టెన్స్ ఆఫ్ పీ ఫ్రమ్ బి అంటే పీ నుంచి బీకి అనమాట. సో పీ నుంచి బికి 2 టైమ్స్. ఇది గివెన్ కండిషన్. ఈ కండిషన్ బేస్ చేసుకుని లోకస్ ఆఫ్ పీని కనుక్కుందాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేస్తాం. 2 స్క్వేర్ అంటే 4, పీబీ హోల్ స్క్వేర్, డిస్టెన్స్కి ఫార్ములాని అప్లై చేస్తాం. సో డిస్టెన్స్కి పీ నుంచి ఏకి అంటే ఫార్ములా ఇది x1 y1 x2 y2 అనుకోండి. సో x2 మైనస్ x1 అంటే ఇది తీసుకోండి. సో x1 మైనస్ 3, లేకుంటే మీరు 3 మైనస్ x1 రాసినా కూడా నో ప్రాబ్లం, ఎందుకంటే స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది. కాబట్టి x1 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 0 హోల్ స్క్వేర్ కదా. సో మనం ఇక్కడ ఆల్రెడీ పిఏ అంటే డిస్టెన్స్కి ఫార్ములా ఇది, రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. మళ్ళీ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ నేను స్క్వేర్ ఇట్లా రూట్ రాయట్లేదు. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన పాయింట్స్ని రాద్దాం. సో గివెన్ పాయింట్స్ ఆర్ A is equal to 3,0 and B is equal to minus 3,0. సో ఇప్పుడు లోకస్ పైన ఏదో ఒక పాయింట్ తీసుకుంటాను. సో దట్ ఈజ్ P of x1, y1. Let P of x1, y1 be any point on the locus. ఓకే, మరి ఇప్పుడు కండిషన్ రాద్దాం. PA is equal 2 into PB. Given condition or given that PA is equal to 2 into PB అనమాట. ఎస్, ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో PA స్క్వేర్ is equal to, సో 2 into PB whole square. సో PA స్క్వేర్ is equal to, ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4, PB స్క్వేర్ అనమాట. ఓకే, సో A ఇంటూ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ రెండింటికి వస్తుంది స్క్వేర్. ఓకే, సో ఇందాక చెప్పాను PA అంటే డిస్టెన్స్కి ఫార్ములాని అప్లై చేయండి. హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ హోల్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. సో కావాలంటే ఈ పాయింట్ కూడా రాసుకోవచ్చు. చూద్దాం, స్క్వేర్ రూట్ ఆఫ్ డిస్టెన్స్ రాస్తున్నా పీ నుంచి ఏకి. సో ఇది x2 y2 x1 y1 అనుకోండి. x2 మైనస్ x1 అంటే x1 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 0 హోల్ స్క్వేర్, x1 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 0 హోల్ స్క్వేర్. మళ్ళీ మొత్తానికి ఇక్కడ స్క్వేర్ వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ పీబీ స్క్వేర్. సో పీ నుంచి బీకి. ఓకే, సో x1 మైనస్ 3 ఉంది ఆల్రెడీ, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ x1 ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్
y1 మైనస్ 0 హోల్ స్క్వేర్. కాబట్టి ఇదో ఇందులోంచి తీసేసేయండి, ఇందులోంచి తీసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో ఇంకా మిగిలింది x1 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ రాసేస్తున్నా. y1 మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఎందుకు y1 మైనస్ 0 అంటే y1 వచ్చేది, ఇంకా స్క్వేర్ ఉందన్నమాట. సో 4 ఇంటూ ఇంకా మిగిలింది ఇక్కడ x1 ప్లస్ 3 హోల్ స్క్వేర్, ఇక్కడ కూడా y1 మైనస్ 0 అంటే y1 స్క్వేర్ అన్నమాట. ఓకే, ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం. సో a మైనస్ b హోల్ స్క్వేర్ అనమాట. a స్క్వేర్ అంటే x1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 9 3 స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ 3 6x1 మళ్ళీ y1 స్క్వేర్ అలానే రాస్తున్నాం ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ, సో ఇప్పుడు a ప్లస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ x1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2ab 2 ఇంటూ 3 6x1 ప్లస్ y1 స్క్వేర్ అలానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది ఇలానే రాస్తున్నా. సో 4తో రైట్ సైడ్లో మల్టిప్లై చేస్తాం. x1 స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6x1 ప్లస్ y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి 4తో మల్టిప్లై చేయండి, 4x1 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 9 36 4 ఇంటూ 9 ప్లస్ 4 ఇంటూ 6 24x1 మళ్ళీ 4 ఇంటూ y1 స్క్వేర్ 4y1 స్క్వేర్. ఎస్, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఫైనల్గా x1 స్క్వేర్లలో xyలో అట్లా xyలో ఇక్కడ రాలేదు, ఎందుకంటే ఇక్కడ 0 ఉండడం వల్ల xyలో రాలేదన్నమాట. x1 స్క్వేర్ y1 స్క్వేర్ అట్లనే xలో yలో కాన్స్టెంట్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, సో x1 స్క్వేర్ టర్మ్ ప్లస్లో ఉండాలి, లెఫ్ట్ సైడ్లో ఉన్న టర్మ్ రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. ఎందుకు, 4x1 స్క్వేర్ మైనస్ x1 స్క్వేర్ కాబట్టి 3x1 స్క్వేర్ వస్తుంది. అదే ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళారనుకోండి, x1 స్క్వేర్ మైనస్ 4x1 స్క్వేర్ మైనస్ 3x1 స్క్వేర్ వస్తుంది. అంటే మళ్ళీ నెక్స్ట్ మైనస్తో మల్టిప్లై చేయాలి. సో నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ రైట్ సైడ్కి తీసుకెళ్దాం. ఓకే, చెప్పండి. సో ఇక్కడ 4x1 స్క్వేరు మైనస్ x1 స్క్వేరు 3x1 స్క్వేర్ లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ రైట్ సైడ్కి తీసుకెళ్తున్నా. 4y1 స్క్వేర్ అట్లనే ఉండదు అని మైనస్ y1 స్క్వేర్ అవుద్ది, ఈ y1 స్క్వేర్ రైట్ సైడ్ పోతే. సో అంటే ప్లస్ రాశాను. సో 3y1 స్క్వేర్ 4y1 స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్ ప్లస్ 3y1 స్క్వేర్. ఇప్పుడు x1 చూద్దాం. 24x1 ప్లస్లోనే ఉంది, మైనస్ 6 అటు సైడ్ ప్లస్ 6 24 ప్లస్ 6 30x1. y1 చూద్దాం. y1 ఇక్కడ ఏమన్నా ఉన్నాయా? సో ఏం లేవు. సో ఇంకా కాన్స్టెంట్స్ ఉన్నాయి చూడండి. సో ప్లస్ 9 అనేది రైట్ సైడ్ పోతే మైనస్ 9 అవుతుంది, అవునా? సో 6 మైనస్ 9 ప్లస్ 27 అవుతుంది. ఓకే, సో ప్లస్ 27 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 3తో మీరు క్యాన్సిల్ చేయొచ్చు మొత్తం ఈక్వేషన్ని. సో మిగిలింది x1 స్క్వేర్ 3 1s మళ్ళీ 3 10 టైమ్స్ మళ్ళీ 3 9 టైమ్స్ దట్ ఈస్ 0. సో ఫైనల్గా x1 y1 రిమూవ్ చేస్తే అదే మన ఫైనల్ ఆన్సర్. దేర్ఫోర్ ద లోకస్ ఆఫ్ p of x1 comma y1 is x square plus y square plus 10x plus 9 that is 0. సో ఇట్లా చేయాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.